కాశ్మీర్కి సంబంధించి నిన్ననే ఒక వీడియో నేను ప్రొజెక్ట్ చేశా. ఏదైతే ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారు చెప్పినటువంటి హామీలు ఏమని అంటే ప్రత్యేకించి ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తుందట, తర్వాత పాకిస్తాన్తో చర్చలు జరుపుతుందంట. ఇదంతా వాస్తవంగా దేశ ద్రోహం చేస్తానని చెప్తోంది, దేశం నుండి కాశ్మీర్ని విడగొడతానని చెప్తోంది. ఇలాంటి దరిద్రం అన్నటువంటిది. అయితే ఇప్పుడు ఆవిడ అకస్మాత్తుగా పోటీ నుంచి పక్కకు తప్పుకుంది. ఎందుకయ్యా అంటే దట్ ఈజ్ మోడీ యాక్ట్. ఆర్టికల్ 370 తర్వాత మోడీ వేసిన స్కెచ్ ఈవిడికి అర్థం కాల. ఈవిడిచ్చిన ఈ హామీల లిస్టు చూశాక వాళ్ళ లాయర్లు చెప్పారు ఇదేది మనం చేయలేం, అనవసరమైనటువంటి గేమ్ అని. అదేంటి అంటే స్టేట్హుడ్ అంటే రాష్ట్ర హోదా ఉన్నప్పుడు మనం అట్లాంటిది ఏదైనా మాట్లాడ కుదరదు. ఇంకోటి అక్కడ ఇతర దేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపడానికి గతంలో ఉన్న ఆర్టికల్ 370 ఉంటే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి